మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ఇరాన్పై అమెరికా దాడులు ఆపుదా? అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు నిలిచే ప్రసక్తే లేదా? ఒకవేళ వీళ్ల మధ్య శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో సుస్థిరత నెలకొన్న ఇజ్రాయెల్ మధ్యలో ఉండి దీన్నంతా చెరగొట్టే ప్లాన్ చేస్తోందా? తెలియని అయోమయం నెలకొంది. శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో సుస్థిరత నెలకొంటుందని ఆశపడేలోపే మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. అమెరికా ఇరాన్ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాలు దద్దరిల్లుతున్నాయి. ఈ పరిణామాల వేళ ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అగ్రరాజ్యానికి కీలక హెచ్చరికలు చేశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను హత్య చేసేందుకు ఇరాన్ కొత్త కుట్రలు చేస్తున్నట్లు హెచ్చరించాయి. దీంతో పశ్చిమాసియాపై మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. నిజంగానే ట్రంప్ హత్యకు ఇరాన్ బిగ్ స్కెచ్ వేసిందా? ఇది ఇజ్రాయెల్ గేమ్ ప్లాన్ లో భాగమా? ఇజ్రాయెల్ కావాలనే ట్రంప్ ను రెచ్చగొడుతోందా? అసలు ప్రెసిడెంట్ కు సెక్యూరిటీ అంత వీక్ గా ఉంటుందా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేయొచ్చని అమెరికా నిఘా సంస్థలకు కొన్ని వారాలుగా సమాచారం అందుతూనే ఉంది. కానీ దీని గురించి ఇజ్రాయెల్ అలర్ట్ చేయడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి. ట్రంప్ హత్యకు ఇరాన్ ఓ నిర్దిష్ట ప్రణాళికలను రూపొందించినట్లు తమకు సమాచారం వచ్చిందని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అగ్రరాజ్యాన్ని తీవ్రంగా హెచ్చరించింది. ఇరాన్లో ఖమేనీ అంతిమ యాత్ర జరిగిన సమయంలో నెతన్యాహు సర్కార్ ఈ సమాచారాన్ని అమెరికాకు అందజేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ కుట్రకు సంబంధించి మిగతా వివరాలేవీ బయటకు రాలేదు. దీంతో ఇజ్రాయెల్ అలర్ట్స్ ను అమెరికా సీరియస్ గా తీసుకుందా అన్న చర్చ మొదలైంది. ఇదంతా ట్రంప్ ను ప్రభావితం చేసేందుకు ఇజ్రాయెల్ ఆడుతున్న డ్రామాగా కొందరు కొట్టిపారేస్తున్నారు. అలాగని టేక్ ఇట్ ఈజీగా లైట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని మరికొందరు వాదిస్తున్నారు. హర్మూజ్ లో నౌకలపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ పై అమెరికా భీకరమైన దాడులు చేసింది. దీంతో టెహ్రాన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా విరుచుపడడంతో ఉద్రిక్తతలు అమాంతం చెలరేగాయి. అయితే ఈ దాడులను మరింత తీవ్రతరం చేయాలా లేక ఇరాన్తో కాల్పుల విరమణను కొనసాగించాలా? శాంతి చర్చలతో మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలకు ముగింపు పలకాలా అనే దానిపై ప్రస్తుతం ట్రంప్ ఒక డైలమాలో పడి ఆలోచనలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఇజ్రాయెల్ నుంచి నిఘా అలర్ట్ రావడం విశేషం. ఇప్పుడు ఈ హెచ్చరికల్ని అగ్రరాజ్యం పరిగణలోకి తీసుకోవాలా లేదా అనేది కొంత అయోమయంగా ఉంది. ఏదేమైనా ఈ హెచ్చరికలు ట్రంప్ నిర్ణయాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోపక్క తన హత్యకు కుట్రలు జరుగుతున్నాయని ట్రంప్ ఈ మధ్య హాట్ కామెంట్ చేశారు. తుర్కియే అంకారాలో జరిగిన నాటో సదస్సు సమయంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా అమెరికా అధ్యక్షుడిని అడ్డు తొలగించాలని ఇరాన్ చాలా బలంగా కోరుకుంటోందని అన్నారు. తాను అందరి హిట్ లిస్ట్ లో ఉన్నానని చెప్పారు. దీంతో ఇజ్రాయెల్ చేసిన అలర్ట్ లోనూ నిజముందని అంటున్నారు. ఇలాంటి పరిణామాలను ట్రంప్ ఆషామాషిగా తీసుకోవడం లేదు. తుర్కియే నుంచి బయలుదేరిన ట్రంప్ మళ్లీ తన పాత విమానాన్నే వినియోగించడం ఈ అనుమానాలకు బలాన్నిస్తోంది. ఈ మధ్య ఖతార్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం ఖతార్ ఓ అత్యాధునిక విమానాన్ని కానుకగా ఇచ్చింది. అప్పటి నుంచి ట్రంప్ దాన్నే వినియోగించారు. నాటో సదస్సు కోసం తుర్కియే అంకారాకు కూడా ఇందులోనే ప్రయాణించి వెళ్లారు. కానీ అక్కడి నుంచి తిరిగి వెళ్లే సమయంలో మాత్రం ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ప్రయాణించాడు. ఇరాన్తో ఉద్రిక్తతలు, భద్రతా కారణాల వల్లే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అమెరికన్ ప్రెసిడెంట్ మీద ఎప్పుడు థ్రెట్స్ ఉంటాయి, కానీ సాధారణంగా దేశాలు మాత్రం థ్రెటన్ చేయవు. ఎందుకంటే అమెరికా అగ్రపవర్ చేసే శక్తి ఉన్నది కాబట్టి ఏ దేశమైనా దీని వెనకాల ఉన్నదంటే విపరీతమైన పరిణామాలు ఆ దేశానికి ఉంటాయి. కానీ అక్కడక్కడ ప్రతి దేశంలో ఎక్కడైతే అమెరికన్స్ అంటే ఇష్టం లేదు, వాళ్ళ యాక్షన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కొంతమంది లూజ్గా మాట్లాడతాం, కొంతమంది చేయడానికి ప్రయత్నం కూడా చేస్తారు. ఫేమ్ కోసం, లేకపోతే కక్ష కోసం, ఎన్నో కారణాల కోసం. తప్పకుండా అక్కడ ఉన్న సిస్టమ్ ఏంటంటే ఎవరు ఏ మాట అన్నా, థ్రెట్ వచ్చినా అక్కడ మన టెలికమ్యూనికేషన్స్లో వచ్చిన అన్నీ చూస్తూ ఉంటారు. మాటల్లో, న్యూస్ పేపర్లో స్టడీ చేస్తూ ఉంటారు. పెద్ద సంస్థ ఉంటారు, ఇవన్నీ వాచ్ చేసేది. తప్పకుండా సీరియస్గా తీసుకుంటారు. ట్రంప్ తొలిసారి అధికారంలో ఉన్న సమయంలో ఇరాన్ సైనికాధికారి ఖాసిం సులేమానీ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వెనుక అమెరికా హస్తం ఉందని టెహ్రాన్ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. అందుకు ప్రతీకారం తీర్చుకుంటామని కూడా చెబుతోంది. ఇలాంటి సమయంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. ఇది ఇరానే చేయించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ మరణించాడు. దీంతో ట్రంప్ పై ఇరాన్ ప్రజలు మరింత ద్వేషంతో రగిలిపోతున్నారు.
ఇటీవల ఖమేనీ అంతిమ యాత్ర సమయంలోనూ ఖమేనీ మద్దతుదారులు ట్రంప్ను చంపేస్తామంటూ నినాదాలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో ట్రంప్ టార్గెట్ గా ఇరాన్ బిగ్ స్కెచ్చే గీసిందన్న వాటికి బలం చేకూరినట్లయింది. అమెరికా అధ్యక్షుడిని టార్గెట్ చేయడం అంటే అంత ఈజీ విషయమేం కాదు. ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ రక్షణ అంటే ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ వ్యవస్థ. యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ ప్రెసిడెంట్ రక్షణ బాధ్యతల్ని చూసుకుంటుంది. అధ్యక్షుడి చుట్టూ 24 గంటలు ప్రత్యేక శిక్షణ పొందిన వందలాది మంది ఏజెంట్లు రక్షణ కల్పిస్తుంటారు. కంటికి కనిపించే వారు కొందరైతే సివిల్ డ్రెస్లో ఉండే టీం మరికొందరు. వీళ్లు అధ్యక్షుడికి రక్షణ కవచంలా వ్యవహరిస్తారు. అవసరమైతే తమ ప్రాణాలను సైతం అడ్డువేసి ప్రెసిడెంట్ను కాపాడుకునేందుకు సుశిక్తులైన సైనికుల్లా ఉంటారు. అలాంటి వ్యవస్థల్ని కూడా తప్పించుకుంటూ ఒక్కోసారి ప్రెసిడెంట్పై దాడులు చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. గతంలో పలు అటాక్స్ నుంచి తప్పించుకుంటూ వచ్చిన ట్రంప్ అడుగడుగునా సీక్రెట్ ఏజెంట్ల నిఘా, ప్రెసిడెంట్ చుట్టూ పెట్టని కోటలా నిఘా, భద్రతా వ్యవస్థలు, అత్యవసర సమయాల్లో చంపేందుకు చచ్చేందుకైనా సిద్ధమయ్యే టీమ్స్. ప్రెసిడెంట్ ను టార్గెట్ చేయడమంటే చావుకు ఎదురెళ్లడమే. ట్రంప్ తన రాజకీయ ప్రస్థానంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడే పలుమార్లు భద్రతాపరమైన ముప్పుల్ని ఎదుర్కొంటూ వచ్చారు. 2024 జూలైలో పెన్సిల్వేనియా బట్లర్ ప్రాంతంలో ట్రంప్పై దాడి జరిగింది. ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ ఉండగా థామస్ మాథ్యూ క్రూక్స్ అనే 20 ఏళ్ల యువకుడు AR-15 రైఫిల్తో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ట్రంప్ కుడి చెవి పైభాగాన్ని తాకుతూ బుల్లెట్ వెళ్లింది. దీంతో స్వల్ప గాయంతో ట్రంప్ బతికిపోయాడు. కాల్చిన వ్యక్తిని సర్వీస్ ఏజెంట్లు మట్టుబెట్టేశారు. 2024 సెప్టెంబర్ 15న ఫ్లోరిడా వెస్ట్ పామ్ బీచ్ లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతూ ఉండగా పొదల్లో రైఫిల్తో ర్యాన్ రౌత్ అనే వ్యక్తి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల కంటపడ్డాడు. ఏజెంట్లు కాల్పులు జరపగా ఆ దుండగుడు పారిపోయాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం మార్-ఏ-లాగో రిసార్ట్లోకి ఆస్టిన్ టక్కర్ మార్టిన్ అనే వ్యక్తి షాట్ గన్తో వచ్చాడు. వెంటనే భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యి అతన్ని కాల్చి చంపేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 25న వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ మీటింగ్లో కోల్ థోమస్ అలెన్ అనే వ్యక్తి సెక్యూరిటీ బౌండరీస్ ను దాటుకుని వచ్చే ప్రయత్నం చేశాడు. వాషింగ్టన్ హిల్టన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సకాలంలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అలర్ట్ అయ్యాయి. అతన్ని పట్టేసుకున్నారు. ట్రంప్ మొదటిసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్పుడు 2016లో కూడా లాస్ వేగస్ ర్యాలీలో ఒక బ్రిటిష్ యువకుడు పోలీస్ తుపాకీ లాక్కొని ట్రంప్ను కాల్చేందుకు ప్రయత్నించాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. అలానే ఓహియోలో ఒక వ్యక్తి బారిగేడ్లను దాటి ట్రంప్ ఉన్న స్టేజ్ వైపు దూసుకొస్తూ ఉండగా భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఇలా చాలా సార్లు ట్రంప్ ప్రమాదకరమైన పరిస్థితులు, దాడుల నుంచి త్రుటిలో తప్పించుకుంటూ వచ్చాడు. అధ్యక్షుడు ఏదైనా ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్తున్నాడు అంటే కొన్ని రోజులకు ముందే సీక్రెట్ సర్వీస్ అడ్వాన్స్ టీం అక్కడ వాలిపోతుంది. స్థానిక పోలీసుల సాయంతో ఆ ప్రాంతాన్ని కంప్లీట్ గా తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. FBI, CIA లాంటి నిఘా వర్గాలు ఆ ప్రాంతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని నిరంతరం సేకరిస్తాయి. ముప్పు ఏమైనా ఉంటే వెంటనే సమాచారం అందిస్తాయి. ఇంటా బయట పర్యటనల సమయంలో అధ్యక్షుడు ప్రయాణించే కారును ది బీస్ట్ అని పిలుస్తారు. ఇది పెట్టని కోట, కదిలే ఉక్కు కంచెలాంటిది. ఇది బాంబు దాడులు, రసాయన దాడులు, బాలిస్టిక్ క్షిపణి దాడుల్ని సైతం తట్టుకోగలిగేంత దృఢమైనది. దీని అద్దాలే 8 ఇంచుల మందంతో ఉంటాయి. అత్యవసర పరిస్థితుల కోసం కారులోనే అధ్యక్షుడు బ్లడ్ గ్రూప్ నికి సరిపోయే రక్తం నిల్వలు రెడీగా ఉంటాయి. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ ఏదో చెప్పింది కాబట్టి ఇది ఒక స్కామా నిజమా అంటే ఇజ్రాయెల్ చెప్పిన థ్రెట్ కూడా సీరియస్గా తీసుకుంటారు. అనుమానం కూడా ఉంటుంది. కానీ ఇలాగా ఇజ్రాయెల్ కూడా ఒక తప్పుడు సమాచారం అందరూ తీసుకురావద్దు, వాళ్ళ క్రెడిబిలిటీ పోతుంది. ఏదైనా మంచి సెక్యూరిటీ ఉండాలి. ఆ సందర్భంగానే అమెరికా కొత్త ప్రెసిడెంట్ కొత్త ప్లేన్లో ఖతార్ ఇచ్చిన ప్లేన్లో వెళ్తే తిరిగి వెళ్ళలేదు. ఎందుకంటే పాత విమానాల్లో విశేషమైన గ్యాజెటరీ టెక్నాలజీ ఉన్నది. ఆఖరికి రాకెట్స్ వీకెట్స్ వస్తే తప్పుకొని తిరగటానికి అది చూసుకోవటానికి ఉన్నది కాబట్టి ఆ ప్లేన్లో తిరిగి వెళ్ళాడు. జాగ్రత్త చేయడంలో తప్పు లేదు. అంత ఈజీ కాదు అమెరికన్ ప్రెసిడెంట్ని కిందకి తీసేయటానికి. కానీ ఆ ఛాన్స్ మాత్రం ఎప్పుడు ఉన్నది. సెక్యూరిటీ పీపుల్కి తెలిసింది ఏంటంటే అనుకోని ఏరియా నుంచి అనుకోని మనిషి సెక్యూరిటీ తీసుకొస్తాడు.
అతనే డేంజరస్ మనిషి, పూర్తిగా వచ్చేస్తా. ప్రెసిడెంట్ గగనతలంలో ప్రయాణించేందుకు ఎయిర్ ఫోర్స్ 1 విమానం, మెరైన్ 1 హెలికాప్టర్ వినియోగిస్తారు. ఇందులో అత్యాధునిక రక్షణ, మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్స్ ను కలిగి ఉంటాయి. ట్రంప్ బహిరంగ సభల్లో పాల్గొనే సమయంలో చుట్టుప్రక్కల ఉండే భవనాలపై సీక్రెట్ సర్వీసెస్ కు చెందిన కౌంటర్ స్నైపర్లు అత్యాధునిక రైఫిల్స్ తో రెప్పవాల్చకుండా నిరంతరం నిఘాలో ఉంటారు. అలాగే భారీ ఆయుధాలతో కూడిన హెవీ టాక్టికల్ టీమ్స్ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటాయి. అధ్యక్షుడి కాన్వాయ్లోనే ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక వైద్య బృందం, అత్యవసర చికిత్సకు అవసరమైన వాహనాలతో మినీ హాస్పిటల్ సెటప్ ఫాలో అవుతూ ఉంటుంది. దీనికి తోడు ప్రెసిడెంట్ ఉన్న ప్రాంతం లేదా ప్రయాణించే మార్గం మొత్తం తాత్కాలికంగా నో ఫ్లై జోన్ కింద ప్రకటిస్తారు. అంటే విమానాలు, హెలికాప్టర్లు ఎగరకూడని ప్రాంతమన్నమాట. డ్రోన్లు, ఇతర విమానాల నుంచి దాడు ముప్పుల్ని కాపాడేందుకు ఈ సైనిక గగనతల నిఘా వ్యవస్థ ఉంటుంది. ఇలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, కట్టుదిట్టమైన నిఘా, స్థానిక, అంతర్జాతీయ ఏజెన్సీల సమన్వయంతో అమెరికా అధ్యక్షుడికి సర్వసన్నద్ధమైన భారీ భద్రత ఉంటుంది. వీటన్నింటికీ ఛేదించుకొని దాడులు చేయడమంటే ఆ వ్యక్తి చావుకు ఎదురెళ్లడమన్నట్లే లెక్క. కాని గతంలో పలువురు అమెరికా అధ్యక్షులపై హత్యలు, హత్యాయత్న కుట్రలు భగ్నమైన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్క అనుమానాన్ని, అలర్ట్ను నిర్లక్ష్యం చేయడానికి వీలుండదు అనేది వైట్ హౌస్ వర్గాల వాదన. కాబట్టి ట్రంప్కు మరింత కట్టుదిట్టమైన భద్రతను కొనసాగించడంలో FBI, CIA, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు నిరంతరం నిమగ్నమై ఉంటారు. కాబట్టి ట్రంప్కు ప్రాణహాని ఉన్నా ప్రెసిడెంట్ను ప్రమాదం పలకరించడమన్నది అసాధ్యమే.